SS9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ అన్యాయం చేస్తుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డ విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ విభజనపై రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళితే, నందికొట్కూరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ సేవా భారతి వైఆర్డీఎస్ అధ్యక్షుడు ఎస్ షర్ఫుద్దీన్ ఆలీ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి శ్యాములు, ఇస్కాల గ్రామ సర్పంచ్ ఎన్పీ మౌలాలి తదితర ప్రజా ప్రతినిధులు కలిసి ఎంపీడీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ కరుణసాగర్ కి సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ బస్సు రూట్ ప్రకారం పాములపాడు నుండి కర్నూలుకు 54 కిలోమీటర్లు ఉండగా అదే పాములపాడు నుంచి నంద్యాలకు 65 కిలోమీటర్లు ఉందని అన్నారు. పాములపాడు మండలం నుండి కర్నూలుకు ఆర్డినరీ బస్సుకు ఛార్జీ 45 రూపాయలు ఉండగా అదే నంద్యాల అయితే 70 రూపాయలు బస్ ఛార్జీ ఉందని అన్నారు. కొత్తపల్లి మండలం మరియు పాములపాడు మండలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్ నీటి ముంపు మండలాలని ఇక్కడి ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయి పేదరికంలో మగ్గుతున్నాయని, కనుక అధికారులు ప్రభుత్వం మా సమస్యను దృష్టిలో ఉంచుకొని కర్నూలు జిల్లాలోనే కొనసాగే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు ఎం వెంకట రమేష్, రజక సంఘం మండల అధ్యక్షుడు వి రామకృష్ణుడు, రాయలసీమ యువ రచయిత నరేంద్ర, సిబిఎన్పి శిక్షాన్ సావలి, యాదవ సంఘం నాయకులు ఎం శివశంకర్, జైభీం నాయకులు జి ప్రవీణ్ కుమార్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల నాయకులు చిన్న నాగన్న, ఎస్ నాగరాజు, బీసీ సంఘం నాయకులు బ్రహ్మయ్య, బీఎస్పీ నాయకులు సంపత్ కుమార్, సురేష్ తదితర ప్రజా సంఘాల నాయకులందరూ పాల్గొన్నారు. సర్పంచ్ కూడా 20 కిలోమీటర్ల కర్నూలు నుంచి 60 కిలోమీటర్ల నంద్యాలకు అయితే నంద్యాల పార్లమెంటులోనే పార్లమెంట్లో అభివృద్ధికి నిధులు కేటాయించడంలో నలుగురు వివక్షించారు. అదే సందర్భంలోనే ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో నందికొట్కూరు తాలూకు కొన్ని ప్రాంతాల్లో నీటి ముంపుకు గురవడం జరిగింది. సర్వస్వం కోల్పోయి ఇల్లు, భూమి, తర్వాత కల్లాలు అన్ని సర్వస్వం కోల్పోయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండలం ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ పెద్దన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశి పిలుపు మేరకు ఆమడగూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శివరాం రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు దశలవారి ఆందోళన సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు 21,000 రూపాయలు వేతనం ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలి, ఇచ్చిన డిఏ రికవరీ ఉత్తర్వుల ఉపసంహరించాలి, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలి, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి, అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వీఆర్ఏలకు వర్తింపజేయాలి, 65 సంవత్సరాలు దాటి చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో కాంపస్ నెట్ కింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, వీఆర్ఏ సమస్యలపై సీసీఎల్ఏ అధికారులు రాష్ట్ర కమిటీతో చర్చలు జరపాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వాతి, సాయి మహబూబ్ బాషా, వెంకటరమణ, మల్లి, కస్సా సముద్రం, వెంకటరమణ, నరసింహులు, సుధాకర్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా కనీస వేతనం కానీ కనీస పే స్కేల్ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేసింది లేదు. గౌరవ వేతనంతోనే బ్రతుకుతున్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మా యొక్క జీతాలు పెంచి మా యొక్క వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కొన్ని డిమాండ్స్ మాకున్నాయి. 65 సంవత్సరాలు పైబడినటువంటి వీఆర్ఏలలో కుటుంబ సభ్యులలో ఒకరికి వీఆర్ఏగా నియమించాలని, నామినీలుగా పనిచేయించినటువంటి వీఆర్ఏలకు కుటుంబంలో ఎవరికో ఒకరికి వీఆర్ఏగా ఉద్యోగం ఇవ్వాలనేసి, అలాగే మాకు కనీస వేతనం 21,000 పెంచాలని కూడా అమలు చేయాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 63 మండలాల్లో కూడా మా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుల వారి పిలుపు మేరకు అన్ని మండలాలలో కూడా మేము ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు మా మీద దయ ఉంచి మాకు కూడా కనీస వేతనం పెంచి పే స్కేల్ అమలు చేసి ప్రస్తుత నిత్యావసర ధరలకు అనుగుణంగా మా శాలరీస్ పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఈఆర్ఏలో నిరసన కార్యక్రమం చేపట్టినాము. ఇట్లా ఎస్ పెద్దన్న గారి ఆధ్వర్యంలో బాలకాశి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మండలాల ముందర నిరసన కార్యక్రమం మొదలుపెట్టాము. అంటే మా డిమాండ్స్ ప్రతి ఒక్క మనిషికి 20,000 జీతం ఇవ్వాలని, 65 సంవత్సరాలు అయినటువంటి ఆ కుటుంబాలు చనిపోయినా కూడా లేదా 10,000 చేసినా కూడా ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి జీతం కల్పించాలని ఈ డిమాండ్ల పైన మేము ఈ రోజు నుంచి 22 వరకు ఎంఆర్ఓ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జగనన్న చేదోడు పథకం 2వ విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. స్వయం సహాయం కేటగిరీలో ఎక్కువగా చేతి వృత్తులపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. చేతి వృత్తుల పనివారు బతకలేకపోతే వ్యవస్థలు తారుమారయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంత మంచి కార్యక్రమం అని అంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో అత్యంత ఎక్కువ మంది ఉన్న ఒక సెక్టర్ ఇది. దాదాపుగా 2,85,000 మంది ఈ సెక్టార్ మీద ఆధారపడి ఉన్న పరిస్థితులు. ఇటువంటి చేతి వృత్తుల పనులు చేసుకుంటూ ఉండగానే బ్రతకలేని పరిస్థితుల్లో వీళ్ళు నెట్టివేయబడిన పరిస్థితి వస్తే వ్యవస్థనే కుప్పకూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది. తోడుగా నిలవాల్సిన వీరందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడిచ్చినందుకు నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను. తాము వివక్షకు గురైనా కూడా మన సమాజంలో ఇంటింటికి 100,000 సంవత్సరాలుగా అమూల్యమైన సేవలు వీరు అందిస్తూ ఉన్నారు. నిజంగా వృత్తిపరంగా రజక, నాయి, బ్రాహ్మణ, ఈ టైలర్లు ఈ సేవలు అందిస్తూ ఉన్న షాపులున్న అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు వీరందరి సంక్షేమం కోసం ప్రతి ఏటా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్లకు తోడుగా ఉండేందుకు ఈ ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. ఇలా వరుసగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇది 2వ ఏడాది వరుసగా వీరికి తోడుగా నిలబడం. 2,85,350 మంది అన్నదమ్ములు. ఆంధ్రప్రదేశ్ విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. మైకులు ఆపేసి చర్చ లేకుండా ఏపీని విభజించారన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారన్నారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్న మోదీ ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరు సరికాదన్నారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని ఆక్షేపించారు. వాజ్పేయి ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని, కానీ ఎవరికి నష్టం కలగకుండా శాంతియుత వాతావరణంలో రాష్ట్రాల ఏర్పాటు జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ను సరిగ్గా విభజన చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కావని అన్నారు. आलोचना ये जीवंत लोकतंत्र का एक आभूषण है, लेकिन अंध विरोध ये लोकतंत्र का अनादर है। सबका प्रयास इस भावना से
भारत ने जो कुछ हासिल किया है अच्छा होता, उसे खुले मन से स्वीकार किया गया होता, उसका स्वागत किया होता, उसका गौरवगान करते। बीते 2 सालों में 100 साल का सबसे बड़ा वैश्विक महामारी का संकट पूरी दुनिया की मानव जात झेल रही है। जिन्होंने भारत के अतीत के आधार पर ही भारत को समझने का प्रयास किया, उनको तो आशंका थी, इतना बड़ा विशाल देश, इतनी बड़ी आबादी, इतनी विविधता, ये आदतें, ये स्वभाव, शायद ये भारत इतनी बड़ी लड़ाई नहीं लड़ पाएगा, भारत अपने आप को बचा नहीं पाएगा, यही उनकी सोच थी। लेकिन आज स्थिति क्या है? मेड इन इंडिया कोविड टीके, कोविड वैक्सीन दुनिया में सबसे प्रभावी है। आज भारत 100% पहली डोज इस लक्ष्य के निकट करीब करीब पहुंच रहा है और लगभग 80% सेकंड डोज उसका पड़ाव भी पूरा कर लिया है। పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు మేకతోటి సుచరిత పర్యటించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ, రాజీవ్ కృష్ణ, మున్సిపల్ చైర్మన్ బాదర రత్నకుమారి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు హోం మంత్రికి పుష్పగుచ్చం శాలువాతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. కింద దిగారు